ఐశ్వర్య గారి భర్త సంతోష్ బతికే ఉన్నాడు సార్. అసలు సంతోష్ ఇప్పుడు ఉంటుంది ఐశ్వర్య గారి దగ్గరే. ఆ రూపంతోనే సంతోష్ ఐశ్వర్య దగ్గరికి వచ్చి డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ప్లీజ్ సూర్య గారు, మీరేనా నా మాట వినండి. సంతోష్ నా మాట విను. సార్ వదిలేండి సార్. సంతోష్ నేను చెప్పేది విను. నీ శవం చూసేదాకా వదలనరా. అవసరమైతే నిన్ను చంపి నేను చేస్తాను. సంతోష్ అంతేగాని వదలనరా. సంతోష్ సూర్య, ఎన్ని మర్డర్లు చేయిస్తారా నా చేత? ఒక్క తప్పు కూడా చేయను నాతో మీరందరూ కలిసి ఎన్ని మర్డర్స్ చేయిస్తారా? లాభం లేదు. నిన్ను చంపి ఒకేసారి ఊరికమ్మ ఎక్కుతాను. నిన్ను చంపేస్తాను. సంతోష్ సంతోష్ నా మాట విను. వదలు సంతోష్, ప్లీజ్ వదలరా. పారిపోతు. లావణ్య 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 ఏంటి మీనాక్షి, ఏం చేస్తున్నావు? ఓ, కుట్లు అల్లికల పన. ఉండాలి. అది బట్టైనా బతుకైనా కత్తిరింపులు, కుట్లు, ఆపై అల్లికలు అన్నీ ఉండాలి. అప్పుడే అందం. ఏదో చెప్పాలనొచ్చారు, చెప్పండి. యు ఆర్ టూ క్లెవర్. టైం అస్సలు వేస్ట్ కానియో. అదే నీలో నాకు నచ్చే విషయం. సరే, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. మీనాక్షి, ఇన్నాళ్లుగా, ఐ మీన్ పెళ్ళైనప్పటి నుంచి మన మధ్యలో టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది. ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎ టిట్ ఫర్ టాట్ గేమ్ బిట్వీన్ అస్. నువ్వా నేనా అన్నట్టుగా ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నాం. ఒకళ్ళనొకళ్ళు ఓడించుకున్నాం, గెలిచాం, అయిపోయింది. ఇట్స్ ఆల్ ఓవర్. ఇప్పుడు నేను డీసెంట్ ఇండీసెంట్ ప్రపోజల్ పెడుతున్నాను. ఆవేశపడి అరవకుండా కూల్గా ఆలోచించు. చూడు మీనాక్షి, మనం ఇలా పిల్లి ఎలకల్లా పోట్లాడుకుంటూ ఉంటే నీకు నాకు ఇద్దరికి ఏమాత్రం ప్రయోజనం లేదు.
పైగా వయస్సు, మనస్సు, సొగసు అన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం విడిపోదాం. ఎస్, నిజంగానే మనం విడిపోదాం. నేను నీకు విడాకులు ఇస్తాను. నువ్వు నాకు ఆస్తిపత్రాలు ఇచ్చి నువ్వు సాత్విక్ దగ్గరికి వెళ్ళిపో. కావాలంటే మీ ఇద్దరిని నేను కలుపుతాను. నేను మా ఊరు వెళ్ళిపోతాను. సింపుల్ సొల్యూషన్, బట్ లైఫ్ లాంగ్ బెనిఫిట్. ఏమంటావు? నో, నాకు ఇష్టం లేదు. హే కమాన్, ఎందుకొద్దు? చూడు, నువ్వు సాత్విక్ని ప్రేమించావు, నేను నీ ఆస్తిని ప్రేమించాను. అలాంటప్పుడు నీకు నీ ప్రేమ కన్నా ఆస్తి ముఖ్యం కాదుగా. అందుకే ఆస్తి నాకు ఇచ్చేయి. సాత్విక్ని నువ్వు ఉంచుకో. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నాకు ఇష్టం లేదు, అంతే. వదిలేసాయి. నువ్వు అనవసరంగా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నావు. ఈ రోజుల్లో ఇవన్నీ కామనే. అయినా విడాకుల కన్నా ముందే సాత్విక్ని ఇంట్లో పెట్టుకున్నా ఈ తరం ఇల్లాలివి కదా నువ్వు. నీకు సెంటిమెంట్స్ ఏంటి? బీ ప్రాక్టికల్ మీనాక్షి. శ్రావణ్, నాకు ఇష్టం లేదని ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వదిలే. అదే, ఎందుకు ఇష్టం లేదు? నాకు సమాధానం కావాలి. చెప్పు, ఎందుకు ఇష్టం లేదు? భయమా? మీ నాన్న అలేఖేదని అంటారని భయమా? నువ్వు అనుకున్నట్టు నాకు భయం లేదు. నీ విషయంలో సెంటిమెంట్ అంతకన్నా లేదు. బేసిక్గా ఇది నాకు ఇష్టం లేదు. దట్స్ ఆల్. అయితే చచ్చిపో. అవును, చచ్చిపో. నువ్వు ఇవ్వనన్న ఆస్తి నువ్వు చస్తే ఆటోమేటిక్గా నాదవుతుంది. అందుకే చచ్చిపో. ఏంటి చూస్తున్నావు? ఈ ఆలోచన నాకు ఇప్పుడొచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మొన్న గ్యాస్ లీక్ చేశా, దాన్ని నువ్వు వెలిగిస్తే చస్తావు అనుకున్నా. గట్టి పిండానిది కదా, చావలా. పైగా ఆ పని నేనే చేసినట్టు పసిగట్టు. హ్యాట్స్ ఆఫ్. బట్ అన్ని రోజులు ఒకలా ఉండవు. నేను ఇంకో ప్లాన్ వేసి అందులో నువ్వు చచ్చి ఇల్లో ఒళ్ళో కాలి బీభత్సం. అబ్బో, అవన్నీ అవసరమా? అందుకే సింపుల్గా చచ్చిపో. ఎన్నాళ్ళు బాధలు పడతావు? చచ్చిపో. సరే. ఏంటి సరే? చచ్చిపోతాను. ఏంటి? చచ్చిపో అన్నావుగా, చచ్చిపోతాను. చంపు. ఏంటి? సెటరా? జోకా? చావు మీద ఎవరైనా సెటర్ వేస్తారా? నేను నిజంగానే చెప్తున్నాను, నన్ను చంపే. వన్ మినిట్. కన్నుల కావ్య
థ్యాంక్ యూ మీనాక్షి. ఇంత ఫాస్ట్గా నా ఫిలాసఫీ అర్థం చేసుకుంటావా అనుకోలేదు. గుడ్. ఇదో ఈ క్యాప్సూల్స్ వేసుకో. నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నిద్రలోనే అన్నీ అయిపోతాయి. వేసుకో. సో నేను చచ్చిపోవాలి కదూ? అవును మీనాక్షి. నేను చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. సరే, మంచిని ఆగు, నువ్వు కూర్చో మీనాక్షి. ఆ ఏర్పాట్లన్నీ చూడ్డానికి నేనున్నాగా. కూర్చో. తీసుకో. మీనాక్షి, యు ఆర్ సో గ్రేట్ మీనాక్షి. నిజంగా నిజంగా నువ్వు దేవతవి. త్యాగశీలివమ్మ మహిళ, అనురాగశీలివమ్మ, అనురాగశీలివమ్మ. మీనాక్షి, కళ్ళు బరువుగా, ఒళ్ళు తేలిగ్గా అనిపిస్తుందా? ఇంకెంత, ఒక్క అరగంట నీది కాదనుకుంటే అంతిమయాత్ర స్టార్ట్ అయినట్టే. కాస్త ఓర్చుకోమ్మా. ఫ్యాన్ స్పీడ్ పెంచమంటావా? శ్రావణ్, నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? నేను చచ్చిన ఆస్తి నీకు రాదు శ్రావణ్. ఆస్తి అనాథ శరణాలయానికి పోతుంది. ఏంటే నువ్వు మాట్లాడుతుంది? నిజం నిజం శ్రావణ్, నువ్వు ఇలాంటి పని ఏదో రోజు చేస్తావని తెలిసే నేను నా తర్వాత ఆస్తిని
అనాథ శరణాలయానికి చెందాలని రాశాను. కావాలంటే నా అల్మరాలో డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీసి చదువుకో. వామ్మో, కొంప ముంచావు కదే. ఏంటే ఏంటే ఇది? ఎందుకు ఇలా చేసావు? శ్రావణ్, ఇది నా క్లైమాక్స్ కాదురా, నీ క్లైమాక్స్. నువ్వు చేసిందంతా ఇందులో రికార్డ్ చేశాను. దాన్ని పోలీస్ స్టేషన్కి కూడా పంపాను. ఇప్పుడు నేను చేస్తే నీకు ఒక్క పైసా కూడా ఆస్తి రాదు సరికదా, నీకు జైలు తప్పదు. ఒకవేళ బిడ్డ పుట్టేదాకా వెయిట్ చేసి అప్పుడు ఒప్పుకున్నా నువ్వు అనుకున్నట్టు జరిగేది. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ పోయింది. నీ ప్లాన్కి ఇది నేను ఇచ్చిన ట్విస్ట్. నౌ ఎంజాయ్ ద షో. రేయ్, ఏంట్రా ఇది? ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు నాన్న. అయినా ఇదంతా నీకెలా తెలుసు? చాటుగా ఉండి చూస్తున్నా. అయినా ఇప్పుడు అదే ముఖ్యం. ఏం చేద్దాం? పోనీ బిడ్డకు తండ్రి నువ్వే నన్ను ఒప్పుకో. అదే పోయాక దానికి అడుగు పోదా? దిక్కుమాల సలహాలాపి ముందు అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చెయ్యి. మీనాక్షి, ఏంటమ్మా ఇది? ఏమైంది తల్లి? రేయ్, ఏం చేశారా మీరు రాక్షసులారా? హలో డాక్టర్. అమ్మా మీనాక్షి, లేమ్మా. అమ్మా మీనాక్షి, 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 అమ్మా మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి.
డాక్టర్ ఏంటి అంతా ఓకేనా? ఏంటి ఓకే? ఓకే అనడానికి ఆమె తాగింది పాయసం కాదు, విషమయ్యా, విషం. తల్లి బిడ్డ ఇద్దరు డేంజర్లో ఉన్నారు. ఏ క్షణానైనా ఆమె కోమాలకు పోవచ్చు అని ఇక్కడి నుంచి చెప్తారండి సార్. వెళ్ళి ఆమెను బతికించండి. ఆమె లేకపోతే నాకు ఆస్తి రాదు. అదే ఆమె లేకపోతే నాకు మనశ్శాంతి లేదంటున్నాను. జైలు తప్ప వేరే గతి కూడా లేదురా. చూస్తావా సార్? నా భార్యను కాపాడండి సార్. కాపాడొచ్చు, కానీ ఆమెకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. బిడ్డ తండ్రి సంతకం చేయాలి. అది నేనే డాక్టర్. ఆవిడ భర్త కాదయ్యా, ఆవిడ బిడ్డ తండ్రి కావాలి. ఎవరో సాత్వికట కదా, ఆయన్ని పిలిపించండి.